బాపట్ల జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న పంటలను తక్షణమే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ వెల్లడించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ పాషా సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టరేట్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల వద్ద 3 రోజుల్లో రైతుల పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో దెబ్బతిన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న పంటలపై సర్వే చేసి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దిష్టమైన సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంటలను తక్షణమే రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తామని, అవసరమైన గోనె సంచులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిబంధనలు సవరించాలని కోరుతూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె. లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓ జి. రవీందర్, వ్యవసాయ శాఖ జేడీ అబ్దుల్ సత్తార్, డిఎస్ఓ విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ డిఎం శ్రీలక్ష్మి, మార్కెటింగ్ శాఖ ఏడీ కరుణ, సిపిఓ జి. భరత్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు పడవచ్చు. అదేవిధంగా మనకి తుఫాను కూడా ఒక హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఫార్మర్స్ ఎవరు ఇబ్బంది పడకుండా ఆర్బీకేస్ అన్నింటిలోనూ కూడా కొంచెం బాగా చెప్పించి రైతులందరికీ కూడా చెప్పి ఎక్కడైతే రైతులు ముందుకొచ్చి ప్యాడీ ఇస్తున్నారో అది మొత్తం 100% కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోమని చెప్పాం. దానికి సంబంధించినటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ 2-3 రోజుల్లో కూడా ఆ కార్యక్రమం చాలా విస్తృత స్థాయిలో అన్ని ఆర్బీకేల్లోనూ కూడా రైతులందరికీ కూడా అవగాహన కలిగించి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి ఒక సిస్టము ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయమని మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్యాడీలో పెద్ద మనకి అంత ఎక్స్టెన్సివ్గా మనకి ఇష్యూ లేకపోయినా మేజ్లో మనకి కొంత ఉంది. ఎందుకంటే ప్యాడీ ఏంటంటే మనకి కుప్పలు పోసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు కాబట్టి కొంత చాలా వరకు ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ మేజ్ ఓపెన్గా పెడతారు కాబట్టి మేజ్లో కొంత ఖచ్చితంగా అక్కడక్కడ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు. దానికి మనకి మేజ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి వాళ్ళే మనకి పర్మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది, మన మార్కెట్ వాడు మేజ్ కొనడానికి. సో మొత్తం కూడా ఎంత కొనాలో ఒకసారి వాళ్ళని ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ మధ్యాహ్నం కల్లా ఫిగర్స్ తెలిస్తే దాని ప్రకారము ఆ క్వాంటిటీకి సంబంధించి మనకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మేజ్ మనమే స్టోర్ చేసుకోవాలి కాబట్టి గోడౌన్స్ కూడా మార్కెట్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని తర్వాత మేజ్ డ్యామేజ్ ఎక్కడన్నా ఉంటుంది కొంచెం అకాల వర్షం వల్ల దాని కాబట్టి ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఎఫెక్టివ్స్ నామ్స్ అంటాము. ఆ నామ్స్ని కొంచెము తగ్గించుకోవడానికి, డైల్యూట్ చేసుకోవడానికి